హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ బాలు. ఇక మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి 12 రోజులు 8 జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా ప్రస్తుతానికైతే షిరిడీకి అయితే చేరుకున్నాం. సో ఇక్కడ మనతో పాటు వచ్చినటువంటి 40 మంది కూడా ఇప్పుడే షిరిడీలో దర్శనం అయితే చేసుకున్నారు. ఇక అందరం కలిసి ఇప్పుడైతే మనము షాపింగ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మొత్తం ఇదంతా కానీ షాపింగ్ ఏరియా అనమాట. అయిపోయిందా మీది? ఏం చేసినారు? పిల్లలు ఉంటే పంచాయతీ అంటే పిల్లలు ఉన్నాక పంచాయతీ ఉంటుందో షాపింగ్ చేస్తానవా? ఈయన మూగాయిపో అని అనుకుంటాడు. సరే, ఇక షాపింగ్ చేసుకుని ఇప్పుడైతే మనము బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మీతో వాళ్ళు పోయింటారు కదా, పోయి తినేసి ఫస్ట్ మళ్ళీ చేస్తాం. ఓ అలా అలా వస్తుంటాయి. ఈయన యాక్టింగ్ చేయమంటే జీవిస్తా అంటాడు. ఆడికి అంటున్నాము కలాం గారు కలర్ కనమన్నారు కానీ అది చెప్తుంటాము. ఇట్లా యాక్టింగ్ చేసి బాగా ఈ టూర్కి అంతటికీ కూడా పెద్ద ఎంటర్టైనింగ్ బాగా మంచిగా అయితే చూసుకున్నాడు. చాలా బాగా మొత్తం టూర్ అంతా ఒక రేంజ్కి వెళ్ళడానికి మెయిన్ కారణం నేనే అనమాట. టూర్ అంతా ఓ రేంజ్ పోవడానికి కారణం నేనే. నేను ఇస్తాపా సరే, ఇంకా మనం మొత్తం 8 జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా ఇప్పుడు 8 జ్యోతిర్లింగాలు కూడా కంప్లీట్ చేసుకున్నాం. మనం స్టార్టింగ్ నుంచి శ్రీశైలం, కృష్ణేశ్వరు, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, నాగేశ్వర్, ఆ తర్వాత సోమనాథ్, నిన్న త్రయంబకేశ్వరు, ఈరోజు వచ్చేసి భీమాశంకర్. మొత్తంగా 8 జ్యోతిర్లింగాలను అయితే మనం దర్శించుకొని ఇక లాస్ట్ షిరిడీని అయితే దర్శించుకున్నాం. ఇక రేపు వెళ్ళేటప్పుడు ఎవరో విఐపి ఉన్నట్లు. ఇక రేపు వెళ్ళేటప్పుడు మనం అయితే పండరీపురం కూడా చూసుకొని వెళ్దాం. ఇంకా టైం ఉంటే ఇంకో ప్లేస్ని అయితే యాడ్ చేద్దాం. అంతవరకు చూస్తూ ఉన్నాం. ఇప్పుడైతే వెళ్ళి ఇక్కడ షిరిడీలో ఉన్నటువంటి వారి దగ్గర తినేసి ఫస్ట్ బస్ ఎక్కి బయలుదేరుతాం. పొద్దున గంటగానే మీకు పండరీపురంకి అయితే వచ్చేస్తాం. ఇక మనతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ షాపింగ్ సో అందరం అయితే కనుక వెళ్ళి భోజనం చేసుకొని ఇప్పుడు బయలుదేరుదాం. ఇక్కడ షిరిడీలో మనకి మెయిన్ టోకెన్స్ అయితే ఇచ్చినారప్ప భోజనం చేయడానికి. అందుకే మన బస్సులో ఈరోజు బంద్ చేసేసాం. అవన్నీ ఇవేనా? ఇట్లా టోకెన్స్ అయితే ఇచ్చేసినారు. సో